ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా ఈ యొక్క సమయాన నిండు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను ప్రభు దీవించునుగాక. మనమందరము క్రిస్మస్ మాసంలోనికి మనమందరము రావటానికి ప్రభు సహాయం చేశాడు. దాన్ని బట్టి ప్రభుని నేను స్తుతిస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పండుగ ఏదైనా ఉంది అదంటే అది క్రిస్మస్ పండుగ ఒక్కటే. అంత మాత్రమే కాదు, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, నెలంతా జరుపుకునే పండుగ ప్రపంచంలో ఏదైనా ఉంది అని అంటే అది క్రిస్మస్ పండుగ మాత్రమే. యేసుక్రీస్తు పుట్టుకను గురించి ఎక్కువగా ఈ మాసంలో మనము వింటూ ఉంటాం. ఎక్కువ శాతం ఈ నెలలో క్రిస్మస్ ప్రసంగాలే మనము వింటూ ఉంటాం ఈ నెలంతా. కనుక మనము ఆయన గురించి ఎన్ని మాటలు చెప్పినా, ఆయన గురించి ఎన్ని పాటలు పాడినా, ఆయన గురించి మనము ఎంతగా వివరించి చెప్పినా కూడా తక్కువే అనిపిస్తుంది. కారణం ఏంటనంటే ఆయన అతీతుడు, ఆయన మన అవగాహనకు మించినవాడు అని మనం చెప్పచ్చు. కాబట్టి ఈ క్రిస్మస్ దినాలలో మనము క్రీస్తు పుట్టుకను జరుపుకోవటం మంచిదే. అయితే క్రీస్తును కలిగి, క్రీస్తుని ఆరాధిస్తూ, క్రీస్తు మార్గంలో మనం నడుస్తూ ఉండగలిగితే మనము ప్రతిరోజు ఒక అద్భుతమైన దీవెనకరమైన జీవితాన్ని, దేవుడు మెచ్చిన జీవితాన్ని మనము ప్రతిరోజు జీవించగలం అని చెప్పవచ్చు. కాబట్టి ప్రియులారా, మనము ఈ క్రిస్మస్ మాసంలో క్రీస్తును గురించి మాత్రమే మనము ధ్యానం చేస్తూ ఉంటాం. ఈ దినం కూడా మనము క్రీస్తును గురించే ధ్యానం చేద్దాం. నేటి ప్రసంగాలు ఎక్కువ శాతం తమ గురించి చెప్పేవి ఎక్కువ అయిపోయినాయి. నేటి దినాలలో ప్రసంగాలు వారి సంఘాల గురించి చెబుతూ ఉండటం ఎక్కువ అవుతున్నాయి. కానీ నేటి దినాలలో క్రీస్తును గురించి చెప్పాలి, దేవుని గురించి చెప్పాలి. క్రీస్తు ప్రథముడు, ఆయన ప్రామాణికత, ఆయనకు మనం ప్రముఖ స్థానాన్ని మనం ఇవ్వగలిగితే నిజంగా దేవుడు మహిమ పొందుతాడు. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములు బట్టి నీ నామమునకే మహిమ కలగాలి అని భక్తుడు అన్నట్లుగా ఆయనకు చెందవలసిన మహిమ ఏ నరునికే ఆయన చెందనివ్వడు. కనుక ఆయనకు మహిమ కలుగునట్లుగా మనం క్రీస్తును బోధిద్దాం. దేవుని గురించి మనం ఎక్కువగా మనము చెబుతూ దేవునిలో మనం ముందుకు సాగాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. మంచిది ప్రియులారా, ఈరోజు మన ప్రసంగాంశము క్రీస్తు పూర్వ ఉనికి. యేసుక్రీస్తు ఆయన మానవ రూపినిగా ఈ లోకానికి రాకముందు ఆయన ఉన్నాడా, ఆయన పూర్వ ఉనికి గురించి మనము ధ్యానం చేద్దాం. అంత మాత్రమే కాదు, ఆ పూర్వ ఉనికిలో ఆయన సృష్టి కార్యం కంటే ముందు ఆయన ఉనికి ఏంటి, సృష్టిలో ఆయన ఉనికి ఏంటి, తర్వాత ఆయన తన భక్తుల జీవితాలలో ఆయన ఏ విధంగా ప్రత్యక్షమవుతూ వచ్చాడు, పాత నిబంధనలో ఆధారాలేంటి, క్రొత్త నిబంధనలో ఆధారాలేంటి అనేవి కూడా మనం చూడబోతున్నాం. నేటి దినాలలో క్రైస్తవులు క్రీస్తు లేని విధంగా ఉండకూడదు. క్రిస్టియానిటీ అంటే క్రీస్తును కలిగి ఉండటం. క్రీస్తు లేకపోతే అసలు క్రైస్తవ్యమే కాదు. కాబట్టి క్రిస్మస్ దినాలలో క్రీస్తును కలిగి మనము క్రీస్తును ఆరాధిస్తూ, క్రీస్తు అడుగుజాడల్లో మనం నడుస్తూ ఉంటే నిజంగా దేవుడు ఎంతో సంతోషిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మంచిది ప్రియులారా, ఒక వాక్య భాగాన్ని మనం చదివి మనం ముందుకు సాగుదాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి ఫిలిప్పీలకు రాసిన పత్రిక. అపోస్తులుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఒక శ్రేష్టమైన సంగతులు సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, 3వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7, 8, 9 వచనాలు, 10, 11 కూడా మనం చదువుకుందాం. 7వ వచనం నుంచి, అయినను
ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. 9వ వచనం, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగవలనని ఆయన మరణ విషయములో సమానానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. చిన్న మాట ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, నీ వాక్యము జీవం కలిగినది, నీ వాక్యము జీవం కలిగించేది, నీ వాక్యం ఆరోగ్యం ఇచ్చేది, నీ వాక్యం తండ్రి నెమ్మదినిచ్చేది, నీ వాక్యమే మా పాదాలకు దీపం, మా త్రోవలకు వెలుగై నడిపించేది. తండ్రి, ఈ వాక్య వెలిగింపులో మీరు మమ్మల్ని వెలిగిస్తురండి తండ్రి. క్రీస్తు యొక్క పూర్వ ఉనికిని తండ్రి, వాటికి గల ఆధారాలు మేము ధ్యానం చేస్తుంటుండగా మీ సన్నిధి ఉంచి మీరే మా అందరితో మాట్లాడమని ముందున్న సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ఇక్కడ మనం చదివిన లేఖన భాగంలో మనం చూస్తే 7వ వచనంలో అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకొంటిని అన్నాడు. ఏం లాభమో 8వ వచనంలో చెప్తున్నాడు. నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టంగా ఎంచుకున్నాడంట అపోస్తలుడైన పౌలు. అంటే క్రీస్తును గురించి వివరించేటప్పుడు ఆయన సమస్తమును, క్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానము, శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై అపోస్తలుడైన పౌలు ఆయన సమస్తమును నష్టంగా ఎంచుకున్నాడు అనే మాట పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. అదే నాకు లాభం అని అన్నాడు. నాకు ఏమి లాభకరమో అది నేను నష్టం చేసుకున్నాను, నష్టముగా ఎంచుకుంటుని. వాటిని లాభకరములు, నాకేమి లాభకరములై ఉన్నవో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకున్నాను. అయితే నిజమైన లాభం, నిజమైన ఒక అద్భుతమైన ఆశీర్వాదం, దీవెన ఏంటో 8వ వచనంలో చెప్పాడు. ఏంటనంటే అది యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం. కాబట్టి ఈరోజు యేసుక్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం గురించే ఆయన యేసుక్రీస్తు ప్రభులవారు ఆయన పూర్వ ఉనికి గురించి మనం చూద్దాం. అసలు ఉనికి అనగా ఏంటి అని అంటే మనుగడలో ఉండుట, మనుగడలో ఉండుట. యేసుక్రీస్తు ఆయన మానవునిగా రాకమునుపు ఆయన నిత్యత్వములో మనుగడలో ఉన్నాడు అన్న వాస్తవికతను మనము గుర్తించాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి ఆయన వచ్చాడు. ఆయన ఈ లోకానికి రాకముందు మానవునిగా ఆయన నిత్యత్వములో ఆల్రెడీ మనుగడలో ఉన్నాడు అన్న సంగతిని మనము గ్రహించాలి. ఆయన ఉనికిలో ఉన్నాడు అని మనము గ్రహించాలి. సృష్టికి పూర్వము క్రీస్తు ఉనికి ఏంటో మనం చూద్దాం. సృష్టికి ముందు ఆయన పూర్వ ఉనికి, ఆయన ఉనికిలో ఉన్నాడా సృష్టికి పూర్వము అనే విషయాన్ని మనం చూస్తే యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తే ఆదియందు అనే మాట మనం చూస్తాం.
ఆదియందు దేవుడు, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను అనే మాట మనం చూస్తాం. కాబట్టి ఆదిలో ఉన్నవాడు అని మనం ఈ వచనాన్ని బట్టి మనం చెప్పచ్చు. మరొక వచనం అదే కృత నిబంధన గ్రంథంలో యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం మనం చదివితే ఆది నుండి ఏవి ఉండెనో అనే మాట మనం చూస్తాం. ఆది యందు ఏది ఉండెనో అనే మాట. తర్వాత యోహాను సువార్త 17వ అధ్యాయము 5వ వచనంలో ఒక చక్కటి మాట అన్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయము 5వ వచనం. అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే లోకము పుట్టక మునుపు అనే మాట చూస్తాం. నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము అనే మాట చూస్తాం. లోకము పుట్టక మునుపు అనంటే సృష్టికి పూర్వము క్రీస్తు ఉనికిని చాటి చెప్పే వచనాలు ఇవి. ఆది యందు వాక్యముండెను. రెండవది యోహాను రాసిన పత్రిక, మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనంలో ఆది యందు ఏది ఉండెనో అనే మాట మనం చూస్తాం. తరువాత ఇక్కడ యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలో తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో అనే మాటను బట్టి మనం చెప్పచ్చు ఆయన సృష్టికి పూర్వమే ఉనికిలో ఉన్నాడు అన్న సంగతి మనం చెప్పచ్చు. ఇకపోతే సృష్టి కార్యములో క్రీస్తు ఉన్నాడా, ఆయన ఉనికిలో ఉన్నాడా అన్న విషయాన్ని కూడా మనం చూస్తే ఆది కాండము 1వ అధ్యాయము 27వ వచనం నేను చదువుతున్నాను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను అన్నాడు. 26వ వచనంలో దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అన్నాడు. అంటే దేవునికి మనం ఎంత స్తోత్రాలు చెల్లించాలో. ఆది నుండే అంటే సృష్టి ఆరంభము నుండే యేసు ప్రభుల వారు మనకు అందుబాటులో ఉన్నారు. 26వ వచనాన్ని బట్టి మనం చెప్పొచ్చు దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదాం. ఇక్కడ మన అనే మాటను మనం చూస్తున్నాం. ఇంగ్లీష్లో వి గమనించారా? అంటే ఇక్కడ తండ్రి, కుమార, పరిశుద్ధ త్రియేక దేవుడు త్రిత్వం మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే సృష్టి కార్యంలో కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి ఉనికి, ఆయన మనుగడ ఉంది అని మనం తప్పక నమ్మక తప్పదు. కొలస్సీలకు రాసిన పత్రిక చూద్దాం, చూడండి. 1వ అధ్యాయము 15వ వచనం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి, తర్వాత మాట చూడండి, సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. సర్వ సృష్టికి కూడా ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆయన ఆది సంభూతుడై ఉన్నాడు. సృష్టి కార్యములో క్రీస్తు ఉనికి ఉంది అని ఈ వచనాన్ని బట్టి కూడా మనం చెప్పచ్చు. 16వ వచనం చూడండి. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వము ఆయన యందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టియు సృజింపబడెను. అంటే సృష్టి కార్యంలో కూడా ఆయన ఉనికిలో ఉన్నాడు అన్న విషయాన్ని మనం గ్రహించాలి. మరొక మాట మనం చూద్దాం, చూడండి. సృష్టి కార్యములో క్రీస్తు ఉనికి ఉందా అనేది యోహాను సువార్త 1వ అధ్యాయము 10వ వచనం. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను గాని లోకం ఆయనను తెలుసుకొనలేదు అన్నాడు. లోకం ఆయన మూలముగా కలిగెను అనే మాట నేటి దినాలలో క్రిటిక్స్ అంటే
క్రీస్తుకు వ్యతిరేకముగా బోధించేటువంటి బోధలు, దుర్బోధలు నేటి దినాలలో ఎక్కువ అవుతున్నాయి. ఆ బోధలన్నీ ఎక్కువగా క్రీస్తు జీవితాన్ని గురించే తప్పుడు పట్టే బోధనలు, ఆయన జననం గురించి, ఆయన మరణం గురించి, ఎక్కువగా వీటి గురించే దుర్బోధలు ఎక్కువగా వ్యాప్తి చెందుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. లోకం ఆయనను గ్రహించట్లేదు, లోకం ఆయనను నమ్ముటలేదు. ప్రభు ఎన్నో సంవత్సరాలకు ముందే చెప్పాడు ఈ మాట. లోకమే ఆయన మూలముగా కలిగెను. సృష్టి కార్యములో యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఉనికి, ఆయన మనుగడ ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. సృష్టికి పూర్వము ఆయన ఉనికి ఉంది. కొలసీలకు రాసిన పత్రికలోనే 1వ అధ్యాయం 16వ వచనంలో ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు అనే మాట చూస్తాం. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు, ఆది సంభూతుడు అయి ఉన్నాడు అని మనం చదువుతాం. కాబట్టి ఆయన సృష్టికి పూర్వం ఉనికిలో ఉన్నాడు, సృష్టి కార్యములో కూడా ఆయన ఉనికిలో ఉన్నాడు అన్న సంగతి మనం గ్రహించాలి. ఇకపోతే ప్రభు యొక్క పూర్వ ఉనికికి రుజువులు ఏమైనా ఉన్నాయా? ఆయన ఆధారాలు ఏమన్నా ఉన్నాయా? ఆయన గురించిన ఎవిడెన్సెస్ ఏమైనా ఉన్నాయా? నిదర్శనాలు ఏమైనా ఉన్నాయా అనేది మనము చూడాలి, వినాలి, గ్రహించాలి, నమ్మాలి. ఎందుకంటే బైబిల్ చెప్తుంది ఆయన ఉనికిలో ఉన్నాడు అని. అందులో పాత నిబంధన యొక్క రుజువులు చూద్దాం, కొత్త నిబంధనలో కొన్ని రుజువులు కూడా చూద్దాం. మొదటిగా పాత నిబంధనలో కొన్ని రుజువులు ఏమని ఉన్నాయి చూడండి. పాత నిబంధనలో ప్రభువును గూర్చిన ప్రవచనాలు ఉన్నాయి. ప్రభువును గూర్చిన ప్రవచనాలు, క్రీస్తును గూర్చిన ప్రవచనాలు పాత నిబంధనలో ఉన్నాయి. ఎందరో ప్రవక్తలు యేసుక్రీస్తు ప్రభుల వారి పుట్టుక, జననం, మరణం, ఆయన పునరుత్థానం గురించి ఎందరో ప్రవక్తలు ప్రవచించారు. తరువాత ఇదే పాత నిబంధన గ్రంథంలో ఆయన గూర్చిన ప్రత్యక్షతలు మనం చూస్తాం. ప్రవచనాలు, ప్రత్యక్షతలు మనము చూస్తాం. కీర్తనలు 2వ కీర్తన 12వ వచనంలో మనం చూస్తాం, కుమారుని ముద్దు పెట్టుకొనుడి అనే మాట. కుమారుడు ఇక్కడ క్రీస్తు ప్రభువుకి నిదర్శనముగా, క్రీస్తును సూచించేటువంటి ఒక ఆధారం అని మనం చెప్పొచ్చు, నిదర్శనం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తాం, ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో అనే మాట మనం చూస్తాం. తర్వాత దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనంలో దేవతల రూపము పోలినది అనే మాట చూస్తాం. ఇక యెషయా గ్రంథం 7:14 చాలా చక్కటి ప్రవచనం అది. ఆమె కుమారుని కనును అనే మాట, కుమారుని కనును. యెషయా గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును అనే మాట చూస్తాం. ఇది కూడా ఒక ప్రవచనం మనం చూస్తున్నాం. ఇక యెషయా 9:6లో మనందరికీ తెలిసిన వచనం, ఈ క్రిస్మస్ దినాల్లో ఎక్కువగా మనము చదివేది, ధ్యానం చేసేది ఈ వచనం. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారము ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన కర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అనే మాట చూస్తాం. ఈ ప్రవచన నెరవేర్పుగా మనం సువార్తలలో ఆయన ఆశ్చర్యకరుడుగా ఆశ్చర్యకార్యాలు చేశాడు, ఆలోచనకర్తయ్యి మంచి ఆలోచన ప్రజలకు అనుగ్రహిస్తూ వచ్చాడు, చెబుతూ వచ్చాడు,
బలవంతుడైన దేవుడై ఉండి తన ప్రజలలో బలమైన కార్యాలు చేస్తూ వచ్చాడు. నిత్యుడు అయ్యున్న దేవుడు ఆయన నిత్య జీవాన్ని ఇవ్వటానికే ఆయన శిలువ మరణం పొందినంతగా విధేయత చూపి రక్తం కార్చి ఆ రక్త ప్రవాహంలో ప్రభు నిన్ను నన్ను మళ్ళీ కడిగి పవిత్రపరిచి రక్షించిన గొప్ప దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు. ఆయన మనల్ని నిత్యత్వంలోనికి తీసుకొని రావాలని ఆశపడుతున్న దేవుడు. ఆయన నిత్యుడగు తండ్రి. అంత మాత్రమే కాదు, ఆయన సమాధానకర్త. దేవుడు తన ప్రజలకు, ఆయన తనను నమ్మిన కుటుంబాలకు ఆయన గొప్ప సమాధానం, గొప్ప నెమ్మదిని ఇవ్వగలిగిన మంచి దేవుడు మన యేసయ్య. కాబట్టి ఇట్లా పాత నిబంధనలో క్రీస్తు ప్రభుల వారి గురించిన ప్రవచనాలు, ఆయన పుట్టుక గురించి, ఆయన జీవితాన్ని గురించి, ఆయన మరణాన్ని గురించి మనం చూడొచ్చు. అంటే ఆయన ఉనికిలో ఉన్నాడు. పూర్వం పాత నిబంధనలో ఆయన ఆధారాలు, ఆయన ఉనికి, ఆయన మనుగడ, ఆయన నిదర్శనాలు మనము పాత నిబంధనలో చూడొచ్చు. పాత నిబంధనలో ప్రభు యొక్క ప్రత్యక్షతలు మనం చూస్తాం. దానినే థియోఫోనీస్ అని గ్రీకు పదంలో మనం చూస్తాం. థియోఫోనీస్ అంటే దేవుడే తనకు తానుగా స్వీయ ప్రత్యక్షతలు చేసుకోవటం, తనకు తానుగా ప్రత్యక్షపరచుకోవటం. దాన్ని ఏమంటామనంటే థియోఫోనీస్. యెహోవా దూతగా తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. హాగరుకు తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆదికాండం 16వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తాం. ఆదికాండము 16వ అధ్యాయము 13వ వచనంలో ఆయన తను తాను ప్రత్యక్షపరుచుకున్నట్లుగా మనం చూస్తాం. చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాటలాడిన యెహోవాకు పెట్టెను అనే మాట చూస్తాం. కారణం ఏంటి? 9వ వచనం, అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలు యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణగి ఉండుమని దానితో చెప్పెను. హాగరుతో మాట్లాడుతున్నాడు యెహోవా దూత అనే మాట. అంటే యెహోవా దూతగా పాత నిబంధనలో క్రీస్తు ఆయన ప్రత్యక్షపరుచుకున్నట్లుగా మనం చూస్తాం. ఆదికాండం 18వ అధ్యాయం 1-2 వచనాలలో యెహోవా కనబడెను అనే మాట చూస్తాం. ఆదికాండం 18వ అధ్యాయం 1-2, మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనంలో అబ్రహాము ఎండవేల గుడారపు ద్వారమున కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కనులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్షము నా మీద నున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. కాబట్టి మనము పాత నిబంధనలో కూడా ప్రత్యక్షతలు చూస్తున్నాం. ఆయన యెహోవా దూతగా తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. 19వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు. 2 వ్యక్తులుగా ఆ 2 దేవదూతలు సొదమ చేరునప్పటికీ లోతు సొదమ గవిని యొద్ద కూర్చుని ఉండిన లోతు వారిని చూచి వారిని ఎదుర్కొంటూ లేచి సాష్టాంగ నమస్కారము చేశాను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఈ లోకంలో అలా పుట్టలేదు. ఆయన ఇంతకు ముందు ఉనికిలో ఉన్నాడు అనే సంగతిని మనం గ్రహించాలి, నమ్మాలి. ఆయన ఇంతకుముందు మనుగడలో ఉన్నాడు, ఇంతకుముందు ఉనికిలో ఉన్నాడు. మనం చూసాం సృష్టిలో, తర్వాత సృష్టి కార్యములో, తర్వాత మనం ఆది కాండం నుంచి కూడా మనం పాత నిబంధన అంతా చూస్తే ఆయన ఉనికిలో ఉన్నాడు. ఆయన యెహోవా దూతగా ప్రత్యక్షపరుచుకున్నాడు. అలా చాలా ఆధారాలు మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. మరలా వచ్చే వారం ఇంకా కొన్ని ఆధారాలు, నూతన నిబంధనలో ఉన్న కొన్ని ఆధారాలు, అంత మాత్రమే కాదు, ఇన్కార్నేషన్ అంటే యేసుక్రీస్తు సశరీరునిగా ఈ భూమి మీదకి రావటానికి గల ఉద్దేశము, దాని గల ఆధారాలు కూడా మనము ప్రభు చిత్తమైతే వచ్చే వారంలో మనము ధ్యానం చేద్దాం. అంతవరకు ప్రభు యొక్క సన్నిధి, కృప ప్రభు మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. ప్రేమగల మా తండ్రి, మీకు స్తోత్రాలు. ఉదయం ఈ యొక్క సమయములో
చెప్పబడిన మాటలు అందరి హృదయాల్లో ఫలింపచేయండి. మీ యొక్క పూర్వ ఉనికి గురించి మేము ఇంతవరకు ధ్యానం చేశాం, గ్రహించి నమ్మి దేవా క్రీస్తును కలిగి ఈ యొక్క క్రిస్మస్ దినాలలో క్రీస్తు అడుగుజాల్లో నడుస్తూ నీకు సంతోషం తెచ్చే విధంగా దేవా మేము మా కుటుంబాలు ఉండగలుగుటకు కృప దయచేస్తూ రమ్మని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రేమ, సంతోషం, సమాధానం అందించే దైవ కుటుంబం మన్నా ప్రార్థనా మందిరం. రక్షణ, స్వస్థత, పరిశుద్ధతకై దర్శించండి మన్నా ప్రార్థనా మందిరం. సంఘ కాపరులు, వర్తమానికులు రెవరెండ్ డాక్టర్ ఎన్ పీటర్ గారు, బీడీ ఎంటీహెచ్. పాస్టర్ ఎన్ షాలేం రాజ్ కుమార్ గారు, బీటీహెచ్ ఎంటీహెచ్. సెల్ నంబర్స్ 9908711854 మరియు 9989750722.